సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రంలో ఇల్లు లేని పేదింటి అక్కా చెల్లెమ్మలకు తోబుట్టువుగా వారి సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద రికార్డు స్థాయిలో నివేశన స్థలాలను పంపిణీ చేయడంతో పాటు ఇళ్లను మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు రాయితీపై సామాగ్రి అందిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణాలకు వడ్డీని కూడా రియంబర్స్మెంట్ చేయనున్నారు. తొలి విడత లబ్ధిదారులకు వడ్డీని ఇవాళ రియంబర్స్మెంట్ చేయనున్నారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాల విస్తీర్ణంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కా చెల్లెమ్మల పేరిట పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు 1,80,000 చొప్పున ఇవ్వటమే కాకుండా ఉచితంగా ఇసుక సరఫరా ద్వారా 15,000 సిమెంట్, స్టీలు, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకే అందించడంతో మరో 40,000 మేర లబ్ధి కల్పిస్తున్నారు. పావల వడ్డీకే 35,000 చొప్పున బ్యాంకు రుణం అందిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు 2,70,000 చొప్పున లబ్ధి చేకూరుస్తున్నారు. దీనికి అదనంగా మరో 1,00,000కు పైగా ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు ఖర్చు పెడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 12,77,000 మంది లబ్ధిదారులకు 4,500 కోట్లు బ్యాంకు రుణాల ద్వారా అందించారు. బ్యాంకులు 9 నుంచి 11% వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. అయినా అక్కా చెల్లెమ్మలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రియంబర్స్మెంట్ కింద 46.90 కోట్లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా సంవత్సరంలో 2 పర్యాయాలు వడ్డీ రియంబర్స్మెంట్ను ప్రభుత్వం అందించనుంది.